My name is Mahesh. I came from Bangalore. I work in an IT field and lead a sedentary life. When I started coming here and thinking about what I should expect from here, I was thinking that I would get only the external body treatment. But when I came here and see the nature, it is like almost like a resort. I came with my father and mother as well. And the treatment started with three things. One is the external body, and the second one is the internal things, and the third one is the mind as well. All the three things are getting treated. The external things is like massage, mud packs and various other things, jacuzzis and other things, and internal treatments as well, where you can fast for at least 6 to 7 days. I was thinking that I will never be able to fast for so many days, but following the methods of Dr. Raju, I was able to fast for 5 days without any issues. And after 5 days of fasting, I am able to see the difference in my body itself. Whatever Dr. Raju has said, all of them are coming true, and I can see myself very cleansed, and I would suggest that people should try this at least once. As Dr. Raju says, that you have to take a vehicle for a service when the vehicle is working in good condition. Like that, when our body is in good condition itself, we should take to a service so that we can lead a longer and healthier life. And I would like to thank Ma Gold and Dr. Raju and Madam Vishalakshi as well. Thank you. నా పేరు మల్లప్ప. నేను రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి వచ్చాను. నేను వ్యాపారం చేస్తాను. ఇక్కడికి బరువు తగ్గడానికి వచ్చాను. ఈ 10 రోజుల్లో 5 కిలోల బరువు తగ్గాను. ఇప్పుడు నా శరీరం చాలా తేలికగా ఉంది. ఇక్కడి వాతావరణము ఇక్కడ సిస్టమేటిక్గా బాగుంది. ఇక్కడ గార్డెన్స్, ఇక్కడి కృష్ణానది ఒడ్డున ఇదంతా ఆశ్రమ వాతావరణం తలపిస్తుంది. ఇక్కడ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మన విశాల మేడం గారి ప్రసంగాలు, రాజుగారి ప్రసంగాలు చాలా నిదానంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేట్టుగా చెప్తున్నారు. ఇక్కడి వచ్చినందుకు నేను చాలా తృప్తి పడుతున్నాను. ఈ మా గోల్డ్ వారికి మరియు రాజుగారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు నవీన్ కుమార్. నేను హైదరాబాద్ సర్దార్ పటేల్ నగర్ నుంచి వచ్చాను. నేను ఇక్కడికి 15 రోజుల క్యాంప్ కోసం వచ్చాను. ఇక్కడ వెయిట్ లాస్ కావడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు రాకముందు రాజుగారు మొలకెత్తిన గింజలు తినమని చెప్తుంటే నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వారి ప్రసంగాలు విన్న తర్వాత మొలకెత్తిన గింజలు తింటే ఫ్రూట్స్ కానీ ఉప్పు లేని, నూనె లేని, కారం లేని ఆహారం తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో వివరంగా చెప్తూ అది ఎక్స్ప్లెనేషన్ వల్ల నాకు బాగా అవే తినాలనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ అవి తినడం మూలంగా నేను వెయిట్ లాస్ అయ్యాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఉపవాసం ఉండలేనేమో అనిపించింది. కానీ ఉపవాసం వల్ల నా బాడీ చాలా తేలికయింది. ఇక్కడ విశాల మేడం గారు మెంటల్గా, ఫిజికల్గా ఎలా ఆలోచించాలి, ఎలా నెగిటివ్గా ఆలోచించకూడదు, పాజిటివ్గానే ఎలా ఆలోచించాలి అనేది బాగా చెప్పారు. ఆవిడ మొత్తం మెంటల్గా ఎట్లా ఉండాలి అనేది చెప్పారు. రాజుగారేమో ఫిజికల్గా బాడీని ఎలా తగ్గించుకోవాలి, బాడీని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి ఫుడ్ తింటే ఆరోగ్యానికి మంచిది అనేది రాజుగారు చెప్పారు. నాకు చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ వచ్చినందుకు. ఇక్కడ ట్రీట్మెంట్స్ అన్నీ బాగున్నాయి. ఫిజియోథెరపీ కానీ, తొట్టి స్నానాలు కానీ, లేదంటే ట్రీట్మెంట్స్, ఫుల్ బాడీ మసాజులు కానీ అన్నీ చాలా బాగున్నాయండి. నేను ఇక్కడ 15 రోజులు తర్వాత కూడా ఇట్లాగే నేను ఇంటి దగ్గర ఫ్రూట్స్ తిని పాటించాలనుకుంటున్నాను. నా బరువుని తగ్గించుకోవాలనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి 10 రోజులు అవుతుందండి. నేను 10 రోజుల్లో దాదాపుగా 9.5-10 కిలోలు తగ్గాను. కాబట్టి ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక్కరన్నా రావాలండి. వచ్చి ఒక 15 రోజులు ఉంటే ఇక్కడ చెప్పేవన్నీ మీకు అర్థమవుతాయి.
ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబ సభ్యులకు కానీ మీ చుట్టాలకు కానీ ఇవన్నీ ఉపయోగపడతాయండి. అందరూ ఈజీగా బరువు తగ్గచ్చు. ఇది ఒబేసిటీ అనేది ఇప్పుడు చాలా అనారోగ్యము కాబట్టి అందరు తగ్గించుకోవాలి. ఎవరైనా బరువు ఎక్కువ ఉంటే ఇది చాలా ఉపయోగపడుతుందండి వెయిట్ లాస్కి. ఈ అవకాశం ఇచ్చినందుకు రాజు గారికి, విశాల మేడం గారికి, మా గోల్డ్ వారికి, చూస్తున్న మా గోల్డ్ ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నా పేరు రాజేష్, రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నుండి వచ్చాను. 15 రోజుల జనరల్ హెల్త్ క్యాంప్ కోసం వచ్చాను. నేను డాక్టర్ గారి ప్రసంగాలు విని ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ వచ్చి మన జీవితంలో అనారోగ్యం కోల్పోకుండా ముందు జాగ్రత్తతో నేను ఇక్కడ వచ్చాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము, ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్డు, ఉప్పు లేని, నూనె లేని, కారం లేని ఆహారం అంటే చాలా బాగుంది. ఇక్కడ ఇచ్చేటటువంటి ప్రసంగాలు, యోగా అన్నీ మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ విశాలాక్షి మేడం గారి యొక్క ప్రసంగం ఆరోగ్యం బాగానే ఉంటే బాగా ఉండదు, కాకుంటే మరి మనసు కూడా బాగుండాలని చెప్పేసి విశాలాక్షి మేడం గారు మనకు ఎంతో బాగా ప్రసంగాలు ఇస్తారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గోల్డ్ ఛానల్ వారికి మరియు డాక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. నా పేరు శివవాణి అండి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నాకు డయాబెటీసు, 2 మోకాళ్ళు సర్జరీ అని చెప్పారు. మా పాప అమెరికాలో ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇక్కడికి వస్తుంది, ప్రకృతి వైద్యాలయం కదా, ప్రకృతి న్యాచురల్గా క్యూర్ చేసుకోవాలని. నువ్వు కూడా వెళ్ళమ్మా, సర్జరీ వద్దు అని చెప్పేసి కొన్ని రోజులు ట్రై చేయమంటే ఇక్కడికి వచ్చాను 15 డేస్ క్యాంప్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా నచ్చిన విశేషం ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు పొద్దున్నే 4:20కి నారాయణ స్తోత్రంతో లేపడం, అష్టకాలు అవన్నీ 5 o'clock వరకు ఉంటాయి. 5 తర్వాత మళ్ళీ యోగా క్లాసులు అవి ఉంటాయి. అది ఫస్ట్ నచ్చింది. తర్వాత ఈ నేచర్ కూడా, ఇక్కడ వాతావరణం అది కూడా చాలా బాగుంది. రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. అది నాకు చాలా నచ్చింది. నేను డయాబెటీస్, తర్వాత ఫ్యాటీ లివర్ అవన్నీ ఉన్నాయని వచ్చాను. కాకపోతే సర్జరీ నాకు ఇష్టం లేదు కాబట్టి యోగా మాస్టర్ గారు వచ్చి ఇక్కడ అన్ని రూమ్ సర్వీస్ కూడా ఉన్నాయి నడవలేని వాళ్ళకి. దాంతో అది నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. మా డాక్టర్ గారు ఫ్లోర్కి డాక్టర్ గారు ఉంటారు, అన్నీ ప్రతిరోజు చూస్తారు. ప్లస్ మాకు కావాల్సిన సజెషన్స్, తర్వాత డైట్ అన్నీ ఆవిడ ప్రిస్క్రైబ్ చేస్తారు. కాబట్టి మాకు రోజు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఆవిడ చెప్పడం, ఆవిడ క్యూర్ చేయడం, రకరకాల ట్రీట్మెంట్స్ అవన్నీ చాలా బాగున్నాయండి. ఈ 15 డేస్లోనే నాకు 10 డేస్కి ఒక 1 kg వెయిట్ తగ్గాను, ఇంట్లో రూమ్లో కూర్చొని తింటూ ఉంటేనే. సో ఈ ఆహారం అవన్నీ కూడా చాలా రెగ్యులర్గా, చాలా సిస్టమేటిక్గా ఇస్తున్నారండి. ఈ రకంగా మనం రోజు కనుక ఫాలో అయితే చాలా వరకు ఈ రోగాలు ఇవన్నీ తగ్గుతున్నాయి. తర్వాత దీనికి హాస్పిటల్ అని పేరు పెట్టకుండా ఆరోగ్యాలయం, సాధకులు అన్న పేరు నాకు చాలా నచ్చింది. చాలా ఇంప్రెస్ అయ్యానండి. ఈ అవకాశం ఇచ్చిన మా గోల్డ్ వారికి, మంత్రి సత్యనారాయణ రాజు గారికి నా ధన్యవాదాలండి. నా పేరు శ్రీనివాస్, మాది గుంటూరు జిల్లా తెనాలి. నేను నేచర్ క్యూర్ గురించి మా గోల్డ్ ద్వారా తెలుసుకొని ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చాను. నాకు అధిక బరువు మరియు తలనొప్పి, సైనస్ ప్రాబ్లమ్స్ ఉండేవి. నేను వాటి గురించి ప్రకృతి వైద్యం ఇంతకుముందు చాలా మందులు వాడి అవి తగ్గక ప్రకృతి వైద్యం గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఫస్ట్ నుంచి బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ అన్నీ కూడా ట్రీట్మెంట్స్ న్యాచురల్గా ఉన్నాయి. మేము ఇక్కడ ప్రకృతి చాలా బాగా రమణీయంగా ఉంది. దీనివల్ల సగం పొల్యూషన్ లేకుండా ఉండటం వల్ల ఇక్కడ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతున్నాయి. తర్వాత డాక్టర్ గారు ఇచ్చే సలహాలు, వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్స్ చాలా అందరూ బాగా చేస్తున్నారు. డైట్ కూడా చాలా కంట్రోల్గా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు రాజుగారికి మరియు గోల్డ్కి నా పేరు పార్థసారథి అండి. నేను డిఫెన్స్లో పనిచేశాను. ఈ మధ్య కొంతమంది ఫ్రెండ్స్, మా సన్స్ కూడా చెప్పారు, ఒక 4 సంవత్సరాలు సుమారు అవుతుంది డాక్టర్ మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం ఒకటి ఇక్కడ, అంటే విజయవాడకి 6 కిలోమీటర్ల దూరంలో వెంకటపాలెంలో పెట్టారని చెప్పారు. అక్కడికి వెళ్తే తప్పకుండా మంచి రిజల్ట్ వస్తాయని చెప్పడం వలన నేను కూడా ఆలోచించి, నేను మా మిస్సెస్ ఇద్దరు కూడా వచ్చాము. మా మిస్సెస్ ట్రీట్మెంట్కి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ దగ్గర లేరు ఆవిడ.
కానీ మా ఇద్దరికి ఏంటంటే డయాబెటీస్ ప్లస్ బీపీ ఇలా కొన్ని విధంగా మేము చాలా విధాలుగా బాధలు పడ్డామండి కొన్నాళ్ళ నుంచి. ఇంకో ఇప్పటికి ఈరోజు 11 రోజులు అయింది. ఈ 11 రోజుల్లో తీసుకున్న ట్రీట్మెంట్ గురించి చాలా మంచిగా చెప్పచ్చు. కారణం ఏంటంటే ఇక్కడ పనిచేసే సర్వెంట్లు కానీ, స్టాఫ్ కానీ, హెడ్స్ కానీ, డాక్టర్స్ కానీ అందరూ కూడా సేవాభావంతో చేస్తున్నారు. నాకు నిజంగా ఆ విషయం చాలా నచ్చింది. సత్యనారాయణ రాజు గారు ఏదైతే సేవాభావం ఉందో అదే సేవాభావంతో వీళ్ళందరూ చేస్తున్నారు. నేను కూడా ఇంట్రెస్ట్ చూపించి నేను అవన్నీ ఫాలో అవుతూ ఇప్పుడు కూడా నేను వాళ్ళ ఇచ్చిన సేవాభావాన్ని నేను మెచ్చుకుంటూ నేను ఇప్పుడు ఈ 11 రోజుల్లో నేను డయాబెటీస్లో కూడా కొద్ది కంట్రోల్ వచ్చిందండి. అలా బీపీ కూడా లేదు. కానీ డయాబెటీస్ పూర్తి కంట్రోల్ రావాలంటే వాడి మందులు ఆఫ్ చేసి కొద్దిగా తగ్గిస్తూ ఇంకొన్నాళ్ళ పాటు ఉంటే ఇక్కడ తప్పకుండా మీరు రిజల్ట్ సంపాదిస్తారు, రిజల్ట్ వస్తుందని చెప్పి డాక్టర్స్ ద్వారా తెలిసింది. నేను అంటే 15వ తారీఖుతో అయిపోతుంది అది. అయినా కానీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను సాధ్యంత వరకు నేను ఈ వండే విధానం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా డాక్టర్ గారు చెప్పేది కూడా మేము పెట్టే భోజనమే మెడిసిన్ మీకు ఆయన చెప్పిన అక్షర సత్యం. అది మేము తప్పకుండా ఫాలో అవుతూ మేము ఇక ముందు కూడా సాధ్యంత వరకు పాటించిన ప్రయత్నిస్తాను. అలాగే డాక్టర్ గారి భార్య కూడా ఆమె కూడా నిజంగా ఈవినింగ్ మంచి మాట అనే కార్యక్రమంలో డాక్టర్ గారి శ్రీమతి ఆవిడ కూడా మంచి మాట అనే కార్యక్రమం ద్వారా అసలు మనిషి అంటే ఏమిటి, మనిషిలో ఉన్న ఆత్మ అంటే ఏమిటి, ఎక్కడి నుంచి ఎంతవరకు మనిషి ఏ విధంగా ఎదుగుతున్నాడు, పుట్టినప్పటి నుంచి ఏ విధంగా ఫాలో అవుతున్నాడు, అది కూడా మంచిగా ఉంటే తల్లిదండ్రులు కూడా చెప్తూ ఎప్పుడు కావాల్సిన అప్పుడు విషయాలు పిల్లలకు తెలియపరిస్తే తప్పకుండా వాళ్ళు ఒక మంచి దారిలోకి వచ్చి వాళ్ళ జీవితాన్ని సాధ్యం చేసుకుంటారని నా నమ్మకం. మేము కూడా మన ఈ మా టీవీ వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇది నలుగురికి తెలియాలని వాళ్ళ ఒక మంచి సంకల్పంతో వచ్చారు ఇక్కడికి. అందుకని నాకు తెలిసిన విషయం నేను చెప్పాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కూడా 10 మందికి తప్పకుండా చెప్తా. ఎందుకంటే ఈ విధానం అన్ని విధాలా బాగుంది కాబట్టి. రాజుగారికి, వారి భార్యకి, ఇక్కడ స్టాఫ్కి నా ధన్యవాదాలు. నా పేరు బిహెచ్ పద్మావతి. నేను నల్గొండ జిల్లా విష్ణుపురం కాలనీ నుంచి వచ్చాను. థైరాయిడ్ ప్రాబ్లంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. కొందరు ఫ్రెండ్స్ చెప్పడం వల్ల ఇక్కడ చాలా బాగుంటుందని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం ఒక హాస్పిటల్ వాతావరణంలో కాకుండా ఒక విహారయాత్రకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఉపవాసం అంటే ఫస్ట్లో చాలా భయపడ్డాను నేను. అలాంటిది 5 రోజులు ఉపవాసం చేసినా కూడా ఎంతో ఎనర్జీతో ఆహారం తీసుకున్నప్పుడు కంటే ఎక్కువ యాక్టివ్గా హుషారుగా ఉన్నాను. ఈ విషయం మాత్రం నేను లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేను. ఉపవాసం అంటేనే ఎంతో భయపడే నేను 5 రోజులు ఉపవాసం చేసి ఈరోజు 6వ రోజు ఫ్రూట్స్ జ్యూస్తో ఉపవాసాన్ని విరమిస్తున్నాను. ఇక్కడ అంతా చాలా బాగుంది. థైరాయిడ్ ప్రాబ్లం కూడా చాలా వరకు తగ్గింది. ఇదే ఆహారాన్ని ఒక 6 months 1 year కంటిన్యూ చేస్తే వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను. ఇక్కడ విశాలి మేడం గారు మంచి మాట ప్రోగ్రాం కూడా చాలా బాగుంది. పిల్లల్ని ఎలా పెంచాలి, చిన్నప్పుడు 5 సంవత్సరాల లోపల ఎలా వాళ్ళతో బిహేవ్ చేయాలి, 10 years లోపల ఎలా ఉండాలి, ధ్యానం ఎలా చేయాలి అనే విషయాలన్నీ మంచి మాట ప్రోగ్రాం చాలా బాగుంది. అలాగే వంటలు కూడా ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా వండుకోవాలి అనే భయం లేకుండా ఇక్కడ అంతా చాలా బాగా నేర్పిస్తున్నారు. మంత్రి సత్యనారాయణ రాజు గారికి, మా టీవీ వారికి ఈ విషయంలో చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందరికీ కూడా ఇక్కడ స్టాఫ్ అందరికీ, డాక్టర్స్ కూడా చాలా మంచిగా ఎంతో ఓర్పుతో సహనంతో సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా సిబ్బంది అందరికీ, సత్యనారాయణ రాజు గారికి, మా గోల్డ్ వారికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.